మధు ఫోన్ వంక చూస్తూ ఫోన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోకి సిద్ధు నుండే కాల్ వస్తుంది. మధు: నేను చేద్దామనుకుంటే సారే చేస్తున్నారేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది. సిద్ధు: మధు, సుభాష్ ఒక ఫైల్ ఇస్తాడు, అది తీసుకుని నేను నీకు లొకేషన్ షేర్ చేశా, అక్కడికి రా. మధు: సరే సార్ అని పెట్టేసి సుభాష్ దగ్గర ఫైల్ తీసుకుని సిద్ధు చెప్పిన లొకేషన్కి వెళ్తుంది. మధు సిద్ధుకి ఫోన్ చేసి సార్ మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాను అంటుంది. సిద్ధు బయటికి వచ్చి లోపలికి రా మధు. మధు: పర్లేదు సార్, ఈ ఫైల్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. సిద్ధు: అంటే వర్క్ మొత్తం నన్నే చేసుకోమంటావా? మధు: నా ఉద్దేశం అది కాదు సార్, మీ ఇంటికి నేనెందుకని. సిద్ధు: జోక్ చేశాలే, రా లోపలికి అంటాడు నవ్వుతూ. మధు ఇంకా ఎక్కువ అడిగించుకుంటే బాగోదు అనుకుని సిద్ధుతో కలిసి లోపలికి వెళ్తుంది. శాంతిగారు సిద్ధితో కలిసి లోపలికి వస్తున్న మధుని చూసి చిన్నగా నవ్వి సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు, ఈ అమ్మాయి ఎవరురా అని అడుగుతారు. మధుని చూసి సిద్ధు: తను మధు అమ్మ, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది, ఫైల్ తెమ్మంటే తెచ్చింది. శాంతిగారు: మహాలక్ష్మిలా ఉంది అమ్మాయి. సిద్ధు: మధు, తను మా అమ్మ, ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మధు శాంతిగారిని చూసి నమస్తే మేడం అంటుంది నవ్వుతూ. శాంతిగారు: మేడమా? ఆంటీ అని పిలువు, పర్లేదు. మధు సిద్ధు వంక చూస్తుంది. సిద్ధు పిలువు అన్నట్టు చిన్నగా నవ్వుతాడు. మధు: సరే ఆంటీ అంటుంది నవ్వుతూ. సిద్ధు సోఫాలో కూర్చుని మధు వచ్చి కూర్చో అంటాడు ల్యాప్టాప్ ఆన్ చేస్తూ. శాంతిగారు వెళ్ళు అంటుంది. మధు వచ్చి సిద్ధు పక్కన కూర్చొని సార్ మీకు బాగోలేదని సుభాష్ చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతుంది. సిద్ధు: పర్లేదు మధు అంటాడు. సిద్ధుకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. శాంతిగారు సిద్ధు మధులను చూస్తూ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు, ఈ అమ్మాయే నా ఇంటి కోడలైతే బాగుండు అనుకుని కిచెన్లోకి వెళ్తారు. శాంతిగారు కాఫీ తెచ్చి ఇద్దరికి ఇస్తారు. మధు: థ్యాంక్ యూ ఆంటీ. శాంతిగారు చిన్నగా నవ్వి వెళ్ళిపోతారు. సిద్ధు: మధు 2 minutes ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తారు. చాలాసేపు అయినా సిద్ధు రాకపోయేసరికి మధుకి బోర్ కొట్టి శాంతిగారి దగ్గరకు వెళ్తుంది. శాంతిగారు: ఏంటి మధు ఇటొచ్చావు, ఏమన్నా కావాలా? మధు: ఏమీ వద్దు ఆంటీ, సార్ ఫోన్ మాట్లాడుతున్నారని బోర్ కొట్టి ఇలా వచ్చాను. శాంతిగారు: అవునా, సరే కానీ నీకు ఏమంటే ఇష్టమో చెప్పు, ఈరోజు లంచ్ అదే ప్రిపేర్ చేద్దాం. మధు: చెబుతాను కానీ ఆంటీ, మీరు కాదు నేను చేస్తాను. శాంతిగారు: నీకు వంట చేయడం వచ్చా మధు? మధు: డౌట్స్ ఏమి పెట్టుకోకండి ఆంటీ, నేను బాగా చేస్తాను అని. సార్కి ఏం కర్రీ అంటే ఇష్టం ఆంటీ అని అడుగుతుంది. శాంతిగారు: సిద్ధుకి వంకాయ కూర అంటే ఇష్టం. మధు: సరే ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటా అని కూర చేస్తూ శాంతిగారితో మాటలు చెబుతూ ఉంటుంది. సిద్ధు కిందకి వచ్చి చూస్తే మధు కనిపించదు. కిచెన్ దగ్గరకు వెళ్ళి చూస్తే ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ వంటకాలు చేస్తూ ఉంటారు. సిద్ధు మధుని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. కాసేపటికి శాంతిగారు వచ్చి సిద్ధు లంచ్ చేద్దాంరా అని పిలుస్తారు. సిద్ధు శాంతిగారు కూర్చుంటే మధు మాత్రం నిల్చొనే ఉంటుంది. శాంతిగారు: నువ్వు కూర్చోవేంటమ్మా? మధు: పర్లేదాంటీ, నేను లంచ్ తెచ్చుకున్నాను, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తింటాను. సిద్ధు శాంతిగారు మధు వంక అంతే చూస్తూ ఉంటే ఏమైందాంటీ అలా చూస్తున్నారు అని
తింటానంటావేంటి? కూర్చో అని తన పక్కన ఉన్న చైర్ చూపిస్తాడు. శాంతిగారు కూర్చో మధు అంటారు. మధు సరే ఆంటీ. శాంతిగారు మధుకి సిద్ధుకి వడ్డించి తను కూడా పెట్టుకుని తింటూ ఉంటారు. సిద్ధు వంకాయ కూర తిని మా కూర చాలా బాగుంది మా అని తింటూ ఉంటాడు. శాంతిగారు అది చేసింది నేను కాదు నాన్న, మధు అంటారు. సిద్ధు మధు వంక చూసి బాగుంది అన్నట్టు చిన్నగా నవ్వుతాడు. మధు సిద్ధు అలా నవ్వేసరికి మురిసిపోతూ ఉంటుంది. శాంతిగారు మధు కళ్ళల్లో ఆనందం చూసి చిన్నగా నవ్వి తింటూ ఉంటారు. సాయంత్రం మధు ఆంటీ నేనింక వెళ్తాను. శాంతిగారు సరే మధు. సిద్ధు వెళ్ళి అమ్మాయిని వదిలిపెట్టిరా. సిద్ధు సరే అమ్మా అని కార్ కీస్ తీసుకుంటుంటే మధు పర్లేదు సార్ నేను వెళ్తాను. సిద్ధు అన్నిటికీ పర్లేదు పర్లేదు అంటావేంటి? నేను బయట వెయిట్ చేస్తాన్రా అని కొంచెం సీరియస్గా చెప్పి వెళ్తాడు. శాంతిగారు వాడి మాట వినకపోతే వాడికి కోపం వస్తుంది. అది కూడా నా అనుకున్న వాళ్ళ మీదే వస్తుంది అంటారు నవ్వుతూ. శాంతిగారు మధుకి బొట్టు పెట్టి చీర పెడుతుంది. అయ్యో ఆంటీ ఇవన్నీ ఎందుకు? వద్దు ఆంటీ. శాంతి వద్దంటే మా అబ్బాయికే కాదు నాకు కోపం వస్తుంది. మధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ ఆంటీ అని తీసుకుంటుంది. శాంతిగారు మధు తల మీద ముద్దు పెట్టుకొని అప్పుడప్పుడు వస్తూ ఉండు. మధు సరే ఆంటీ బాయ్ అని వెళ్ళిపోతుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.